విజ్ఞాపన ఆలకించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము దానియేలు 9:3. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును ఎన్నడూ వినని వారి కొరకైనటువంటి చింత ఏమాత్రము లేకపోతే మనము అచేతనంగా మారిపోతాం. ప్రపంచ పటంలో చూస్తే ఎన్నో ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. దానియేలు గారు తన దేశపు పాపము కొరకు ప్రార్థన చేస్తూ తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. మన దేశపు పాపాన్ని మనము ఎప్పుడు ఒప్పుకుంటాము? ఈ దినాల్లో దేశాలు గర్వంతో దేవుని వైపు గుప్పిళ్ళు విప్పుతూ ఉన్నాయి. నరహత్య, రక్తపాతము, ఓచకోత ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. కొండజాతులు అంతరించిపోతూ ఉన్నాయి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకైనటువంటి భారము, చింత కలిగి దేవునికి మొర్రపెట్టే ఘడియ వచ్చింది. అలా ప్రార్థన మనం చేయగలుగుతూ ఉన్నామా? నాకు నేను బోధించుకుంటూ ఉన్నాను. దేశ ప్రజల కొరకైనటువంటి చింతతో ప్రార్థించకుండా పరలోకము నరకము అనే వాటిని గూర్చి ప్రార్థన గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఎంత మాత్రమూ లేదు. గెత్సెమనే యొద్ద యేసుక్రీస్తు వారు మోకరిల్లినట్లు మనం మోకాళ్లను వంచకపోతే భక్తి అని చెప్పుకోవడం అనేది వ్యర్థం. రాతివేత దూరం వెళ్ళి మోకరించి ప్రార్థించాడు. మన సంఘాల్లో ఉన్నటువంటి కుర్చీలు తీసివేసి అందరూ మోకరిల్లినట్లు చేయాలి. క్రైస్తవ సముదాయంలో ప్రార్థనను ఎంతో నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. అందుకే వారు ఆఫీసుల్లో, కళాశాలల్లో, గృహాలలో గాలిపోయినటువంటి టైర్ల వలె ఉన్నారు. నిర్వీర్యమైనటువంటి స్థితిలో శక్తిహీనులుగా ఉన్నారు. వారే జీవం లేక సంతోషం లేక ఉన్నారు. ఇక ఇతరుల యొక్క భారము వారెలా వహిస్తారు? స్నేహితులారా, యేసుక్రీస్తు వారు దానిని చేశారు కాబట్టి నేను చెయ్యాలి. ప్రతి ఉదయము మొదట దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు, ఈ దినమంతా కావలసిన శక్తి కొరకు, శోధనలను పోరాటాలను ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తి కొరకు ప్రార్థనలో మనము వేడుకోవాలి. అదే ఒక పోరాటం. ఈ దినాల్లో అన్నిటికంటే ఎక్కువ కష్టతరమైనటువంటి పోరాటంలో మనం ఉన్నాం. పోరాటాలన్నిటి కొరకు కూడా మన కాళ్ళ మీద మనమే పోరాడాలి. మోకాళ్ళ మీద మాత్రమే మనం పోరాడగలం. మోకాళ్ళ మీద మాత్రమే మనం పోరాడాలి. దానియేలు గారు ఈ విధంగానే ప్రార్థన చేశాడు. దేవుడు మన హృదయాలను కదిలించి శుభ్రపరిచి ప్రార్థించడము మనకు నేర్పించునుగాక. ఆమేన్.